మన సినీ సంగీత రస తీర్థయాత్రలు చేస్తున్నాం కదా. అందులో మూడవ దివ్యక్షేత్రం అనుకుందాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. గానగంధర్వులు, దశకంఠులు. ఆయనకి ఎన్ని బిరుదులు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని అవార్డులు, ఎన్ని రివార్డులు, ఆయన ఎన్ని మెటీరియలిస్టిక్గా సాధించినప్పటికీ కూడా పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ మనస్సుల్ని గెలవడం అంటూ ఉంది చూసారా. మనో సామ్రాజ్యాలను గెలవడం ఆయనకే చెల్లిందండి. అవునంటారా? ఈ అవార్డులు రివార్డులు అన్నవి వస్తూనే ఉంటాయి, కానీ మనిషి మనస్సు గెలవడం అన్నది మాత్రం అత్యంత కష్టమైన విషయం అండి అది. ఆయన అంటే ఇప్పుడు రావణుడు దశకంఠుడే, కానీ సకల లోకాల్ని బాధ పెట్టాడు. మన బాలసుబ్రహ్మణ్యం గారు దశకంఠులే, దశానేక కంఠులే. ఆయన ఎంతో మందికి పాడారు, కానీ ఎవరి కోసం పాడితే వారి కోసమే ప్రత్యేకించి పాడినట్టుగా ఉండేది వారి గొంతు. అంతేకాకుండా అమృత ధారలు కురిపించిన గొంతండి అది. అయితే ఆయన 1945లో జన్మించారు. గిన్నిస్ బుక్ రికార్డులో కూడా ఆయన ఉన్నారు. ఎన్నో భాషల్లో ఆయన పాడారు. ఆయన ఏ భాషలో పాడినా, ఎప్పుడు పాడినా పాట పట్ల ఆయన చూపించే కమిట్మెంట్, శ్రద్ధ శ్లాఘనీయం. ఎవరికైనా సరే నేను పాడతాను, నేను గాయనిని లేదా నేను గాయకుణ్ణి అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా అందులో ఉన్నటువంటి ఆయన దగ్గర నుంచి ఆ కమిట్మెంట్ని, ఆ శ్రద్ధని నేర్చుకుని తీరాలండి. ఇంతేకాకుండా ఆయన చేసిన పనులు అత్యంత అద్భుతంగా విలువైనవి ఏమిటో చెప్పమంటారా? పాడుతా తీయగా అనేటువంటి ఆయన కార్యక్రమం చేపట్టడం వలన, మొదలు పెట్టడం వలన ఎంతో మంది గాయని గాయకులకి ఆయన అవకాశం ఇచ్చారు. వాళ్ళ ప్రతిభని మెరుగుపరుచుకోవడానికి, వెలికి తీసుకురావడానికి. నిజమే కదా. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంకా చాలామంది గాయని గాయకులు ఇళ్లల్లోనే పాడుకుంటున్నారు. బయట పాడడానికి మొహమాటం పడే మంది చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడున్న వేదికలు ఎలా ఉన్నాయంటే, కాస్త ఉంటే చాలు ఉన్నదంతా మేమే యాడ్ చేసేస్తాం అన్నట్టుగా తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. అలాంటి పంధాలో అత్యంత అద్భుతంగా శృతికి, లయకి, స్వచ్ఛతకి ప్రాధాన్యత ఇచ్చి అతను పాడుతా తీయగాని మొదలుపెట్టింది. ఇప్పటికీ కూడా అతని తదనంతరం కూడా అతని కొడుకు యాంకర్గా ఉంటూ దాన్ని ముందుకు తీసుకుని వెళుతున్న తీరు చాలా అద్భుతం. ఆ జడ్జెస్ ఇచ్చే సూచనలు, సలహాలు ప్రతి ఒక్కళ్ళకి, గాయకుడు అన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడతాయి. ఇంతేకాకుండానండి ఆయన ఇంకో అద్భుతం ఎవరు చేశారు చెప్పనా? పాడుతా తీయగాలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ అయ్యాము, గెలిచాము, ఒకసారి ఓకే, ఒకసారి విన్నర్ అయ్యారు, రన్నర్ అయ్యారు, ఏదవని ఒక ఎపిసోడ్ అంటే ఒక్కొక్క సీజన్ వరకు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చారు. తర్వాత తర్వాత వారికి ఏ విధమైనటువంటి అవకాశాలు వస్తాయి, ఏ విధమైనటువంటి గుర్తింపులు వస్తాయి అన్నదం కోసమే కదండి స్వరాభిషేకం అన్నది మొదలుపెట్టారు. ఎంతమంది పాడుతా తీయగాలో మెరుగైన సింగర్స్ని మనం స్వరాభిషేకంలో చూసామో మనకి తెలుసు కదా. ఇప్పటికీ కూడా స్వరాభిషేకంలో ఒక పాట వస్తే శ్రద్ధగా వింటాం, నచ్చిన పాట. ఇంతేకాకుండా నేనైతే ఏం చేస్తాను తెలుసా, సినిమాలో ఒక పాట ఉంది, ఆ పాట నేర్చుకోవాలి అని అంటే స్వరాభిషేకంలో దాన్ని ఎలా పాడారు అంటే, ప్రజెంట్ చేసేటప్పుడు ఎలా ఉంది, స్టూడియోలో వాళ్ళు పాడిన రికార్డుని వీళ్ళు ఎలా పాడారు, ఇక్కడ మనం ఎలా అనొచ్చు దాన్ని అని నేర్చుకోవడానికి నేను ఈ వీడియోస్ కూడా చూస్తూ దీని ద్వారానే పాటను కూడా నేర్చుకుంటాను నేను. తెలుసా మీకు? ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు గురించి ఇంతవరకు ఎవరు అన్నారో అనలేదో నాకు తెలియదు, కానీ నా మనసులో భావన చెప్తా. మీ మనసులో కూడా అది ఉంది అనంటే మీరు లైక్ చేయండి ఈ మాటని. ఓకే, ఏంటది తెలిసిన? ప్రతి కన్నెపిల్ల, ప్రతి ఆడ మనసు అతని పాటని
అతని పాటలో ఉండేటటువంటి రొమాన్స్ని, ప్రేమని, అభిమానాన్ని తమ వారిలో ఉండాలని కోరుకుంటుంది ఖచ్చితంగా. ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఏ దివిలో విరిసిన పారిజాతమో అని ఆయన పాడిన, మల్లెలు పూసే వెన్నెల కాసే అని పాట పాడిన, సిరిమల్లె నీవే విరిజల్లు కావే అని పాడిన ఈ పాటలండి అతను పాడుతున్నప్పుడు ఆ భావనలోకి వెళ్ళి, అంటే ప్రతి ఆడపిల్లకి కూడా అటువంటి రొమాన్స్ చూపించే ప్రియుడు కావాలని కోరుకోవడం అతిశయోక్తి కాదు. బయటికి చెప్పకపోయినా మనసులో చాలా మందికి ఉంటుంది. అంటే అది గాత్రం సుమండి, ఎంతకన్నా వేరే ఇందులో ఇంకేం లేదు. అలాంటప్పుడు అలాగొచ్చిన తనువా హరిచందనమే, కనుల ముందు నీవుంటే, ఈ పాటలు వింటున్నప్పుడు నేను అనుకునేదాన్ని, అతని భార్య ఎంత అదృష్టవంతురాలో కదా. ఎందుకంటే ఇంతమంది ప్రజలని మెప్పించి ఒప్పించిన గొంతు, కంఠస్వరం ప్రతిరోజు ఆవిడకి అవైలబిలిటీలో ఉంది, వాళ్ళ పిల్లలకి అవైలబిలిటీలో ఉంది కదా. సో అది చాలా విశేషం. వాళ్ళు చాలా భాగ్యవంతులు అని అనుకుంటూ ఉంటాం. ఒక్కసారి వారితో వేదిక పంచుకొని ఒక పాట పల్లవి మాత్రం పాడే అవకాశం నాకు దక్కింది మా విశాఖపట్నంలో ఒక్కసారి. అది ఏ జన్మలోనో పుణ్యమని నేను అనుకుంటాను, నేను చేసుకున్న పుణ్యమని. ఆయన పాటల్లో మీకు స్వచ్ఛత ఎలా అంటే ప్రతి పదం క్లియర్గా వినపడుతుందండి. చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన, చూడండి ఏ పదాన్ని ఎక్కడ ఎంతవరకు ఉచ్చరించాలి, ఏ విధమైనటువంటి, ఇప్పుడు భాషలో చెప్పాలంటే పంచ్ ఇవ్వాలి ఆయనకే తెలుసు. ఏ మాట దగ్గర ఆ ప్రేమని, తన రొమాన్స్ని చూపిస్తే ఆ పాట పండుతుందో ఆయనకు తెలుసు. మొత్తం మీద ఆయన పాటల లైబ్రరీ అనడంలో, సంగీతాన్ని నేర్చుకోవడంలో, సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఎంతోమంది అనేకులు మహానుభావులు ఉన్నారండి. కానీ దానిని సామాన్య ప్రజలకి కూడా అందించడంలో, చేరవేయడంలో, వాళ్ళ హృదయాల వరకు చేరడంలో ఇతన్ని మించిన వారెవరూ లేరు. శివానుగ్రహం, సరస్వతి అనుగ్రహం రెండూ కలబోసుకుని పుట్టినటువంటి సరస్వతీదేవి ముద్దుబిడ్డ మన బాలసుబ్రహ్మణ్యం గారు. ఇది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. జియేతో జియే కేసు, ఆయన హిందీలో ఏం అద్భుతమైన పాటలు పాడారండి కదా. అయితే బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రతిరోజు ఆయన పాట వినకుండా మనం ఉండలేం. ఆయన పాటలు పాడాలి అని తహతహలాడిపోయే గాయకులు ఎంతోమంది ఉన్నాం. అందుకోసమే కావాలి కొన్ని ట్రాక్స్లో ఆయన సింగిల్గా ఆయన ట్రాక్ ఉన్నవి కూడా వస్తున్నాయి. పాటలతో పాడేసి ఓ బాలసుబ్రహ్మణ్యం గారితోనే పాడేసామని తృప్తి చెందిపోతున్న వాళ్ళం కూడా ఉన్నారు. అటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి మనం ఇవ్వగలిగేది ఒక్కటండి, కృతజ్ఞత ఒక్కటే మనం చూపించగలం, ప్రేమను చూపించగలం. ఆయన ఎప్పటికీ భూమి ఉన్నంతకాలం, సంగీతం ఉన్నంతకాలం అతని పాటలు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉండిపోతాయి. ఇది మాత్రం నిజం. ఏమంటారు?